టిక్ టాక్. చాలా మంది ఫ్రెండ్స్ ఫన్ కోసం డిఫరెంట్ యాక్టివిటీస్లో, సాంగ్స్లో డైలాగ్స్ ఇవన్నీ తీసుకొని టిక్ టాక్స్ వీడియోస్ చేస్తూ చాలా ఫేమస్ యాప్ ఏదైనా అయిందంటే టిక్ టాక్. కానీ ఈ మధ్య గవర్నమెంట్ మద్రాస్ హైకోర్టు దాన్ని బ్యాన్ చేయాలని చెప్పి, అక్కడ బ్యాన్ చేసి దాన్ని సెంట్రల్ కూడా సుప్రీంకోర్టు కూడా డెసిషన్ తీసుకొని బ్యాన్ చేయాలని చెప్పి ఇప్పుడు బ్యాన్ చేశారు. చాలా మంది ఆ డెసిషన్ ని పెద్దవాళ్ళందరూ మంచి పని చేశారు, ఎందుకంటే మా పిల్లలు దాంట్లోనే అడిక్ట్ అయిపోతున్నారు. కొంతమంది యూత్ అయితే సార్ మేము దాన్ని ఎప్పుడు మిస్యూజ్ చేయలేదు, ప్రాపర్గా యూజ్ చేసుకున్నాం, కానీ వీళ్ళెందుకు దాన్ని బ్యాన్ చేయడం ఆ యాప్ని అని చెప్పి అన్నారు. నేను ఇప్పుడు అది రైటా రాంగ్ అనే ఆ విషయం నేను మాట్లాడను, అది దానికి నేను సపోర్టు లేకుంటే అగెయిన్స్ట్ అని నేను చెప్పట్లేదు. కానీ దానికంటే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. దీస్ ఆర్ ఆల్ కాల్డ్, ఈ యాప్స్ అన్ని ఏంటంటే ఎంటర్టైన్మెంట్ సోర్సెస్. మనకు అది టీవీ అవ్వచ్చు, సినిమాస్ అవ్వచ్చు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ సోర్సెస్. ఏదైనా సరే సొసైటీకి హార్మ్ చేయనంత వరకు నో వన్ విల్ గో అగెయిన్స్ట్ దట్ యాప్కి సంబంధించి. ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ వల్ల కొంతమంది కనెక్టింగ్ పీపుల్ అనేది అంటున్నారు, అలాగే కొంతమంది టైం వేస్ట్ అంటున్నారు, కొంతమంది ఇప్పుడు మాలాంటి వాళ్ళకి అది పబ్లిసిటీ కూడా అవుతుంది, కొంతమంది దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయలేకపోతున్నారు. యూట్యూబ్ నుంచి ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేసుకుని కొంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు, యూట్యూబ్ నుంచి టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, డబ్బులు సంపాదించుకుంటూ. ఏదైనా సరే మీ ఎంటర్టైన్మెంట్ సోర్సెస్ ఎప్పుడు మితంగా వాడి అది మీకు బెనిఫిట్ కలుగుతుందంటే మాత్రం దట్స్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. అదే సొసైటీకి హార్మ్ చేస్తుందంటే గవర్నమెంట్ దానికి అగెయిన్స్ట్ గా వెళ్తుంది. మీకు బ్లూ వేల్ గేమ్ ఒక యాప్ ఐడియా ఉండాలి. ఆ బ్లూ వేల్ గేమ్ కూడా అలాగే ఎఫెక్ట్ చేశారు. ఏంటి, ఒక డేర్ అండ్ ఛాలెంజింగ్ ఇచ్చి చాలా మంది లైఫ్స్ సూసైడ్స్ కూడా చేసుకున్నారు. అందుకని గవర్నమెంట్ అగెయిన్స్ట్ యాక్షన్ తీసుకుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ ఎంటర్టైన్మెంట్ సోర్సెస్ లో కొంతమంది మితానికి మించి లైక్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి అది డిఫరెంట్ సెక్షువల్ వీడియోస్ ఇవన్నీ చేస్తున్నారని చెప్పి ఎక్కడ సొసైటీలో యూత్ అందరూ అంటే మామూలు వాళ్ళు కూడా దానివల్ల ఎఫెక్ట్ అవుతారని చెప్పి దే హ్యావ్ టేకెన్ ఏ డెసిషన్. కాకుంటే ఇంకా అది బ్యాన్ చేయడం అంటే ఇప్పటికీ యాప్ స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోలేకపోవచ్చు, కానీ మిగతా ఆల్రెడీ చాలా మంది ఉండే వాళ్ళందరూ దాన్ని ఇంకా యూజ్ చేస్తున్నారు. ఇలాగే యాప్స్ని ఇప్పుడు అది పబ్జీ కావచ్చు, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. రీసెంట్లీ చాలా వీడియోస్లో కూడా టీవీ మీడియాలో కూడా చూపిస్తున్నారు. ఏంటి, కొంతమంది తల్లిదండ్రులు ఏదో అన్నారని చెప్పి మనస్తాపంతో ఆ పబ్జీ ఆడొద్దు, లేకుంటే ఈ గేమ్ ఇలా చూడొద్దు అని చెప్పేసరికి వాళ్ళు సూసైడ్ కమిట్ చేసుకుంటున్నారని. ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ సోర్సెస్ అండి. మనం ఇప్పుడు సినిమా కొంతమంది చూస్తారు, సినిమా ఎంటర్టైన్మెంట్ సోర్సెస్ గా చూసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, సినిమాని బియాండ్ గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అసలు ఈ సినిమా ఫెయిల్ అయింది, నేను చాలా బాధపడుతున్నారా, అసలు ఎందుకు ఫ్లాప్ అయిందని. కొంతమంది సక్సెస్ వస్తుందని. సో ఎంటర్టైన్మెంట్ సోర్సెస్ అన్ని మితంగా వాడండి. ఆ మితంగా వాడితే మీ లైఫ్ బాగుంటుంది, అది బాగుంటుంది. కానీ మనం దాన్ని మించి వాడుతుంటాం. మేమందరం కూడా యాప్స్ వాడతాం, కానీ ఎంతవరకు కావాలో. మీరు మాట్లాడే ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అయినా కూడా యాప్స్ వాడతారు, వాళ్ళకి నీడ్ ఉండే వరకు. మన బేసిక్ నీడ్స్ వేరు, అది ఫుడ్, షెల్టర్, లేకుంటే మన గోల్స్, మన లైఫ్ అచీవ్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ సోర్సెస్. నాకు ఎప్పుడైనా రిలాక్సేషన్ కావాలంటే ఇది నన్ను అంటే కొద్దిగా రిలాక్సేషన్ ఇవ్వాలి, కానీ ఇది నన్ను రూల్ చేస్తే అంటే ఎక్కడో గ్యాప్ వస్తున్నట్టు. అందుకే అప్పుడే గవర్నమెంట్ విల్ కమ్ అండ్ టేక్ దట్ యాక్షన్. అందుకని ఈసారి నుంచి ఏమన్నా యాప్స్ యూస్ చేస్తున్నప్పుడు, లేకుంటే ఎంటర్టైన్మెంట్ సోర్స్ యూస్ చేస్తున్నప్పుడు అది మిమ్మల్ని కంట్రోల్ చేయడం కాదు, మీరు దాన్ని కంట్రోల్ చేసే విధంగా బ్యాలెన్స్ చేయండి. సో అప్పుడే ఈ ఎంటర్టైన్మెంట్ సోర్స్ ఎప్పుడు మన లైఫ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయదు. అది ఫ్యామిలీ మధ్య గ్యాప్ అవ్వచ్చు, లేకుంటే ఫ్రెండ్స్ మధ్య అవ్వచ్చు, ఎక్కడైనా సరే మీ మనసులో హ్యాపీనెస్ అవ్వచ్చు, అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంటాయి. సో ఎంటర్టైన్మెంట్ సోర్సెస్ని ఎంటర్టైన్మెంట్ సోర్సెస్ లాగా వాడండి, అంతేకాని అవి వచ్చి మన లైఫ్ పాత్ని మొత్తం డిజైన్ చేసే విధంగా ఉండకూడదు. సో అది యాప్ని బ్యాన్ చేయడం అనేది కంప్లీట్గా జరగలేదు, ఇంకా పూర్తిగా జరగాలని జరుగుతుందో అది చూడాలి ఎలా అనేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.